హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను స్వీట్ కార్న్తో హల్వా చేస్తున్నానండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఈ హల్వా కోసం ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని గింజలన్నీ ఒలుచుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాటర్ అన్నీ పోయాక ఒక మిక్సీ జార్లోకి గింజల్ని వేసేసుకొని ఇందులోకి పావు కప్పు వాటర్ కానీ పాలను కానీ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నేను కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కిస్మిస్ అయినా బాదాం అయినా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ మొత్తం కూడా వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనం నేతిలో ఫ్రై చేసుకోవాలి. మనకి స్వీట్ కార్న్ పచ్చివాసన అన్నది పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ స్వీట్ చేసుకోవడానికి నెయ్యి కూడా మనకేమి ఎక్కువగా పట్టదండి. ఒక 3 స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది. ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ స్టవ్ని మాత్రం మీడియంలో పెట్టుకొని మనము హల్వా ప్రిపేర్ చేసుకోవాలండి, లేకుంటే ఇది అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసేసుకొని ఇందులోకి పావు కప్పు బెల్లం వేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగే విధంగా బాగా కలుపుకోవాలి. మనకు బెల్లం మొత్తం కూడా కరిగిపోయాక ఇది మళ్ళీ కొంచెం లూజ్గా తయారవుతుందండి. మరి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడరు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి. మొత్తం కూడా ఒకసారి బాగా మరొక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుకోవాలి. మనం హల్వా చేసుకోవడానికి మనకి టైం కూడా ఏం పెద్దగా పట్టదండి. ఒక 15 మినిట్స్లో మనకు హల్వా అన్నది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం కూడా హల్వాలో ఒకసారి కలిపేసుకున్నానండి. నెయ్యి వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హల్వా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీని మీద ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను వేసుకుంటున్నాను. అంతేనండి, స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. బాయ్ అండి.